హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. నేను ఇవాళ చూపించబోయే రెసిపీ పల్లి లడ్డు లేదా పల్లి ఉండలు. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మధ్యాహ్నం పడుకొని లేచిన తర్వాత కొంచెం స్వీట్గా తింటే బాగుంటుంది అనిపించినప్పుడు, లేదా పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఇచ్చే స్నాక్స్కి హెల్తీగాను ఉండాలి, అలాగే టేస్టీగా కూడా ఉండాలి. అవి తినడానికి వీలుగా ఉండేటటువంటివి అయితే బాగుంటాయి. ఈ పల్లి ఉండలు చేసుకోవడం చాలా తేలికండి. ఈ పల్లి ఉండలు ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఉంచితే ఖచ్చితంగా వారం నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఏమీ పాడవకుండా ఉంటాయి. చాలా సింపుల్గా పల్లీలు చక్కగా వేయించేసి బెల్లం కరగపెట్టి చేసేసుకోవచ్చు. మనం పల్లీలు ఎన్ని తీసుకున్నామో అంతే బెల్లం తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులు పల్లీలు తీసుకున్నాను. అడుగు మందంగా ఉండే బాణలి తీసుకొని బాగా వేడెక్కిన తర్వాత అందులో పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు వేయించేటప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించాలండి. లోపల దాకా వేగాలి పల్లీలు, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన తొక్క మాడిపోతుంది, లోపల దాకా వేగవు, రంగు రుచి అన్నీ మారిపోతాయి. సో లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు పావుగంట వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పల్లీలు ఇలా కదిలిస్తే తొక్క ఊడి వచ్చేసేస్తుంది, అంటే పల్లీలు బాగా వేగినట్టు. వెంటనే ప్లేట్లోకి తీసేయాలి. ప్లేట్లోకి తీసిన వెంటనే ఒకసారి మళ్ళీ కొంతసేపు కలపాలి, లేకపోతే బయటికి వచ్చిన తర్వాత కూడా వేగుతూనే ఉంటాయి, లోపల కుక్ అవుతూ ఉంటాయి. అలా అవ్వకుండా చేసుకోవాలి. పల్లీలు బాగా చల్లారిన తర్వాత తొక్క అంతా తీసేసి మొత్తం ఒలిచేసుకొని కొంచెం వీలైతే చేత్తో నలుపుకుంటే హాఫ్ అయిపోతాయి. అలా చేసుకోవాలి. ఇలా చేస్తున్న ప్రక్రియలో కొన్ని పల్లీలు చూడండి ఇలా వస్తాయి. ఇలా వచ్చాయంటే వీటిని తీసి పక్కన పెట్టేసేయండి, లోపల పుచ్చు ఉన్నట్టు. ఇప్పుడు బెల్లం పాకం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎంత మెజర్మెంట్తో పల్లీలు తీసుకున్నామో అదే మెజర్మెంట్తో బెల్లం తీసుకోవాలి. అడుగు మందంగా ఉండే బాండ్లీలో వేసేసుకొని కొంచెం నీరు, అంటే ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, నీరు పోసి మళ్ళీ ఇది కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. బెల్లం అంతా కరిగేదాకా కలుపుతూ, బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఏమన్నా బెల్లంలో తొక్కులు మడ్డి అలాంటివి ఏమన్నా ఉంటే ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి, లేకపోతే దీన్ని ఇలాగే కుక్ చేసుకుంటూ ఉండాలి. బెల్లం ఉడుకుతున్నప్పుడు పాకం కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకు కావాల్సింది ఉండపాకం, అలా అని గట్టిగా రాకూడదు. ఇది చూడండి ఇంకా నిలవటం లేదు, అంటే ఉండలాగా అది నిలవాలి. పాకం పట్టుకున్న తర్వాత అది ఉండలాగా, అంటే షేప్ అవుట్ అయిపోకుండా నిలవాలి. ఇప్పుడు చూడండి కొంచెం ఫ్రాదీగా, అంటే నొరగలాగా ఉడికింది. ఇలా ఉడికేదాకా ఉడికించుకున్న తర్వాత బెల్లాన్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ నీళ్ళల్లో, చల్ల నీళ్ళల్లో వేస్తే చూడండి స్ప్రెడ్ అవుతోంది, కానీ షేప్ అవుట్ అయిపోకుండా నీట్గా ఉంటుంది. అప్పుడు మెత్తగా ఉంటాయి పల్లి ఉండలు. మరీ గట్టిగా కట్టమన్న సౌండ్ లాగా రాకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. చూడండి షేప్ అవుట్ అయిపోకుండా చక్కగా ఉన్నది. ఇలా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ దశలో స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు పల్లీలు వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఇంకా పాకం ఉడుకుతూ ఉంటుంది. సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టి చేయడం కాదండి, స్టవ్ ఆఫ్ చేసేసేయండి, అప్పుడు ఈజీ అయిపోతుంది మీకు. మొత్తం బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుతూ ఉంటే ఆ పాకం అంతా ఉడికి పల్లీలకి అంటుకుంటుంది. 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసేసి అప్పుడు మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి కలిపితే చక్కగా పల్లి ఉండలు చేసుకోవడం చాలా తేలికైపోతుందండి. ఇది ఇలా బాగా కలిపేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఉంటే మాత్రం ఆ వేడి, స్టవ్ ఆఫ్ చేసిన వేడికి ఉడుకుతూనే ఉంటుంది. ప్లేట్లో నెయ్యి రాసేసుకొని ఆ ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి, పల్లి ఉండల మిశ్రమాన్ని. దీన్ని ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాల పాటు చల్లారనిచ్చి అప్పుడు ఉండలు చేసుకుంటే సరిపోతుంది. కానీ వేడిగానే ఉండాలి, పూర్తిగా చల్లారిపోతే ఉండ చేయలేము. ఈ మిశ్రమం అంతా ప్లేట్లోకి వేసేసి ఒక 5 నిమిషాల పాటు చల్లారిన తర్వాత చెయ్యి తడుపుకొని ఉండ చేయాలి. అది ఇంకా వేడిగా ఉంటుంది, లోపల కూడా వేడిగా ఉంటుంది కదా, అందుకోసరంగా చెయ్యి ఒకసారి బాగా తడుపుకొని దగ్గర చేస్తూ ఇలా ఉండలు తయారు చేసుకోవడమే. ఇంతేనండి, పల్లి ఉండలు ఇంత సింపుల్గా తయారైపోతాయి. ఒక్క పాకం పట్టుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి చేసుకోవాలి.
పాకం స్టవ్ మీద పెట్టి వదిలేసి వెళ్ళిపోతే మాత్రం పల్లి ఉండలు గట్టిగా అయిపోతాయి, తినలేము. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ మెజర్మెంట్తో మనకి ఒక 12 నుంచి 15 పల్లి ఉండలు తయారవుతాయి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.